నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్నెట్లో ఎప్పుడూ రకరకాల వింత ఆహార ప్రయోగాలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఫాంటా, మ్యాగీ, ఐస్ క్రీమ్, దోశ లాంటి వింత వంటకాల జాబితాలోకి ఇప్పుడు మరో సరికొత్త కాంబినేషన్ వచ్చి చేరింది. అదే టీతో పాటు ఇడ్లీ. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక మహిళ తన ఇడ్లీ ప్లేట్ పక్కనే ఉన్న ఒక కప్పు చాయ్ ఫోటోను షేర్ చేస్తూ ప్రపంచంలోనే బెస్ట్ కాంబినేషన్ ఇది, చాయ్తో ఇడ్లీ అంటూ క్యాప్షన్ పెట్టింది. సాధారణంగా ఇడ్లీని సాంబార్ లేదా కొబ్బరి చట్నీ, కారపొడితో తింటారు. అలాంటిది ఇడ్లీని టీలో ముంచుకొని తినడమనే వింత ఆలోచన నెటిజన్లకు ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కాంబినేషన్ చూసి ఇది ఎక్కడి ఘోరం అంటూ పెదవి విరిచారు. అయితే ఈ వైరల్ పోస్ట్ కాస్త కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ దృష్టిలో పడింది. భాషా ప్రయోగాలనే కాకుండా ఆహార విషయాల్లోనూ తనదైన శైలిని ప్రదర్శించే శశి థరూర్ ఈ ఇడ్లీ చాయ్ కాంబినేషన్పై చాలా ఆసక్తికరంగా, చమత్కారంగా స్పందించారు. శశి థరూర్ తన ట్వీట్లో ఇలా పేర్కొన్నారు: నన్ను రెచ్చగొట్టడానికే ఈ పోస్ట్ పెట్టాను నాకు అర్థమైంది. నిజం చెప్పాలంటే ఆ ఫోటోలో ఉన్న ఇడ్లీ చాలా గట్టిగా, రబ్బర్లా కనిపిస్తోంది. దాని రంగు కూడా అస్సలు బాగాలేదు. ఇడ్లీ అంటే మల్లెపువ్వు గల తెల్లగా, ఎంతో మెత్తగా, దూదిలా ఉండాలి. కానీ ఆ ఇడ్లీ ఏమాత్రం ఏ గ్రేడ్లా లేదు. ఇక ఛాయ్తో పాటు ఇడ్లీ కలయికపై తన అభిప్రాయం చెబుతూ, నేను ఛాయ్కి చాలా పెద్ద అభిమానిని, కానీ ఈ విషయంలో నేను సపరేట్ కానీ ఈక్వల్, అంటే వేరువేరుగా కానీ సమానంగా అనే విధానాన్ని నమ్ముతాను. నేను టీని ఇడ్లీ తిన్న తర్వాత తాగడానికి ఇష్టపడతాను, కానీ దేనిని టీలో ముంచడానికి ఇష్టపడను. నిజానికి బాగా మెత్తగా ఉండే మంచి ఇడ్లీని వేడి ఛాయ్లో ముంచితే అది అందులోనే కరిగిపోయి ఛాయ్ని పాడు చేస్తుంది. ఒకవేళ టీలో ముంచినా కరగకుండా ఉండే ఇడ్లీ ఉందంటే అది రబ్బర్లా గట్టిగా ఉందని అర్థం. దాన్ని అస్సలు తినలేం. అందుకే ఛాయ్ని కప్పులోనూ, ఇడ్లీని ప్లేట్లోనూ ఉంచండి. దేని దారిని అది ఉంటేనే రెండింటికి మంచిది అంటూ తన స్టైల్లో సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత సదరు పోస్ట్ చేసిన మహిళ స్పందిస్తూ, తాను మొదటిసారి ఇంట్లో సొంతంగా ఇడ్లీలు తయారు చేయడానికి ప్రయత్నించానని, అందుకే అలా వచ్చాయని సరదాగా క్లారిటీ ఇచ్చింది. శశి థరూర్ ఇచ్చిన ఈ రివ్యూ ఇప్పుడు ఇంటర్నెట్లో ఫుడ్ లవర్స్ మధ్య పెద్ద చర్చకు, నవ్వులకు దారితీసింది. ఏదేమైనా పుర్రెకో బుద్ధి జహ్వకో రుచి అని పెద్దవాళ్ళు ఊరికే అసలే అనలేదన్న విషయం ఇలాంటి విడ్డూరాలు బయటపడినప్పుడే తెలుస్తాయి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.